కార్తీక మాసంలో జ్వాలాతోరణం ఎందుకు చేస్తారు? పిల్లలున్నవారు ఖచ్చితంగా ఇలా చేయండి. జ్వాలాతోరణం అసలు ఎందుకు చేస్తారో, దీని నుంచి వచ్చే భస్మాన్ని ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ పవిత్రమైన నెల రోజులు కార్తీక మాసం అంతా ప్రతిరోజు ఏదో ఒక పర్వదినం. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అదే రోజు ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. దీనిని కళ్ళతో దర్శించనే సకల పాపాలు నశిస్తాయి. ఎంతో మహత్తరమైన విశేషం జ్వాలాతోరణం అసలు ఎందుకు చేస్తారు? దీని నుంచి వచ్చే భస్మాన్ని ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయం నందు 2 కర్రలు నిలువుగా పాతి ఉంచుతారు. వీటి ఇంకొక కర్రను అడ్డంగా పెడతారు. దీనికి గడ్డి చుట్టి ద్వారంలా తయారు చేస్తారు. దీన్ని యమద్వారం అంటారు. దీనిపై నెయ్యి పోసి మంట పెడతారు. ఈ మంట కింద నుంచి దేవుడికి ప్రతిమ ఊరేగింపు. దీనిని అగ్నితోరణం అని కూడా అంటారు. పూర్వకాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది. మండుతున్న ఈ తోరణం నుంచి 3 సార్లు అటు ఇటు నడుస్తారు. ఇలా చేయడం వెనక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. యమద్వారం చూడగానే ప్రతి మానవుడు మరణించిన తర్వాత పాప పుణ్యాల ఫలితం యమద్వారం నుంచే వెళ్ళవలసి ఉంటుందని, అందువల్ల మొట్టమొదటగా మానవుడు ఆత్మ అగ్నితోరణం అనే ఘట్టాన్ని దాటాలని ఉంటుంది. ఎవరైతే ఈ భూలోకంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణాన్ని దర్శిస్తారో వారు యమలోకంలో ఈ శిక్ష నుంచి తప్పించుకుని వారు యమధర్మరాజు చూడాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక గురువులు అంటారు. ఇంకా పరమశివుని అనుగ్రహం కోరుకునే వారు కూడా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ తోరణం భూత పిశాచాలను తరిమి కొట్టే భస్మం. జ్వాలాతోరణాన్ని వెలిగించిన తర్వాత దాని నుండి వచ్చే భస్మం ఎంతో శక్తివంతమైనదని చెప్తారు. దీనిని ఇంటికి రక్షగా ఉంచడం వల్ల ఎలాంటి పేత భయాలు చేరవు. అలాగే చిన్నపిల్లలు ఉన్న వారింట ఈ భస్మాన్ని ఉంచుతారు. నరదృష్టి, నరఘోష, ఇతర నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈ భస్మం రక్షిస్తుంది. కాలిపోయిన తోరణంలో మిగిలిపోయి ఉన్న ఇంటి గడ్డి వాములో ధనాగారాలు ఉంచుకుంటారు. దీనివల్ల వారింట సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.